దినాల్లా కాదు, శాశ్వత కాలం, చిరకాలం తనతో పాటు ఉంచుకొని ఆయన నీతో సంతోషంగా ఉండాలని దేవుని కోరిక. అందుకే దేవుడు మానవుడిగా ఈ భూమి మీద దిగి వచ్చాడు. ఆయన దిగి రాకపోతే నీ యొక్క నా యొక్క పాపానికి పరిహారం లేదు, నీ యొక్క నా యొక్క పాపానికి పరిహారం లేదు. అందుకే పరిశుద్ధుడైన దేవుడు మానవునిగా మానవ శరీరాకారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. పాప శరీరాకారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఆయన పాపము లేనివాడు. ఆయనలో పాపం ఉందని నిరూపించడానికి ఇంకా స్టడీ జరుగుతూనే ఉంది. ఆయనలో పాపం ఉందని నిరూపించడానికి స్టడీ చేసి 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 వాళ్ళే ప్రభువుని నమ్ముకొని వాళ్ళే సువార్థికులుగా అయిపోతున్నారు. వాళ్ళే ప్రభువుని నమ్ముకొని వాళ్ళే సువార్థికులై వాళ్ళే దేశాల్లో చెప్తున్నారు ఆయనలో ఏ పాపము కూడా లేదని. ఆయన నీ కొరకు నా కొరకు ఎందుకు వచ్చాడంటే, చూడండి, చాలా ఆశ్చర్యకరమైన జన్మ యేసుక్రీస్తు ప్రభు వారికి. బిడ్డ పుట్టగానే మనం అనుకుంటాం, వీడు ఎంత తోడవుతాడు, వీడు కలకాలం బతకాలనుకుంటారు, అంతే కదా. వచ్చి ఎట్లా దీవిస్తారు, ఏదో ఆయుష్మాన్ భవ అని ఏదో అంటే నువ్వు చిరకాలం జీవించు అని దీవించి వెళ్తారు పెద్దలు చిన్నపిల్లల్ని. కానీ ఈ బాలుడు ఒకసారి ఆలోచించేయండి, ఈ బాలుడు ఎందుకు జన్మించాడు? చూడగానే పుట్టగానే ఆ పసికన్యను చూస్తే దుఃఖం వచ్చేస్తుంది. దేనికోసం పుట్టాడు? కల్వరిలో చనిపోతానికి పుట్టాడు. చేతులు శీలను కొట్టించుకోవడానికి పుట్టాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి పుట్టాడు. ఉమ్మి వేతలు వేయించుకోవడానికి పుట్టాడు. గడ్డము పెరికించుకోవడానికి పుట్టాడు. జనులు గుద్దుతుండగా గుద్దించుకోవడానికి పుట్టాడు. త్రోసి వేస్తుండగా త్రోయించుకోవడానికి పుట్టాడు. పొడుస్తుండగా పొడిపించుకోవడానికి పుట్టాడు. ఏంటి జన్మ? ఆలోచన చేసావా? ఎన్ని పండుగలు జరుపుకున్నాం, ఎన్ని క్రిస్మస్లు జీవితంలో జరిగినాయి. ఆ పసికందును చూస్తే గొప్పవాడవుతా అనుకున్నారు జనాలందరూ. ఆ పసికందు మన ఇళ్ళలో పుట్టిన బిడ్డను చూసి గొప్పవాడవుతాడని కోరుకుంటాం. కానీ ఆయన పుట్టినప్పుడు తల్లికి చెప్పాడు, నీ హృదయంలో నుంచి ఖడ్గము దూసుకొని పోతుంది, బాధ భరించలేదు, అంత కార్యం జరగబోతుంది నీ బిడ్డకి అని ముందుగానే చెప్పాడు. చూసారా, చనిపోయే ఉద్దేశంతోనే పుట్టిన మానవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ప్రేమను నిర్లక్ష్య పెట్టమాకు. ఎప్పుడు వచ్చే పండుగగా అనుకోమాకు. ఈ పండుగ నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనది. నీ కొరకు దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే చిరకాలం నిన్ను ఆయనతో పాటు ఉంచుకోవాలని. ఆయన నీ కొరకే కల్వరిలో మరణించారు. చాలామంది అంటారు ఆయన పుట్టుక సందర్భంలో ఆయన సిలువ గురించి మనం మాట్లాడుకోకూడదు అంటారు. ఏమంటారు? పుట్టుక సందర్భంలో ఏం మాట్లాడుకోకూడదు? సిలువ గురించి మాట్లాడుకోకూడదు. అసలు ఆయన పుట్టిందే దేనికోసం? ఆ సిలువ కోసం. ఆ సిలువ కోసం అదిగో నీ కొరకు ఈ లోకంలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. కల్వరిలో నీ యొక్క నా యొక్క పాపం కొరకు ఆయన పని చేయబడ్డాడు. నీ చేతుల ద్వారా చేసిన పాపానికి ఆయన చేతుల్లో శీలను, నీ కాళ్ళు వెళ్ళిన చెడ్డ త్రోవలు బట్టి ఆయన కాళ్ళలో శీలను, నువ్వు చేసిన చెడ్డ తలంపుల కోసం ఆయన తలలో ముళ్ళ కిరీటం, పక్కలో బెల్లపు పోటు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిని జయించి మృత్యుంజయుడిగా జయవీరుడిగా తిరిగి లేచాడు. అన్నాడు, నా యందు ఎదురైతే విశ్వాసం ఉంచుతాను వాళ్ళు నేను నిత్య జీవము కలవారినిగా చేస్తాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న వాళ్ళారా, క్రిస్మస్ ఇది నీకు సంతోషకరంగా ఉండే పండుగ కావచ్చునే కానీ యేసుక్రీస్తు ప్రభువారు
దాన్ని మీ జీవితంలో మహా సంతోషకరమైన పండుగగా చేయబోతున్నాడు. అంటే ఎవరు నీ హృదయంలో నుంచి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని తీసివేయలేరు. నీ ఆస్తి పోయినా ఆ సంతోషం పోదు, నీ ఆరోగ్యం పోయినా ఆ సంతోషం పోదు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టినా ఆ సంతోషం పోదు, నీ భార్య, నీ భర్త, లేకపోతే నీ నా వారు అనుకున్న వారు ఎవరైనా నిన్ను దూరం చేసుకున్నా ఆ సంతోషం పోదు. అటువంటి మహా సంతోషాన్ని ప్రభు ఇస్తానంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఇంకా యేసు ప్రభుని ఆ తొట్టిలో ఉన్న బాలుడు కానీ, యేసు ప్రభుని అదిగో ఆ ఫ్లెక్సీలో ఉన్న ఆ తొట్టిలో పడుకున్న యేసు ప్రభు కానీ అర్థం చేసుకుంటే నీకేం అర్థం కాదు. ఆయన నీకు మహా సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా కోసం నేను ఈ లోకానికి వచ్చేవాడిని, నన్ను చిరకాలం జీవించేవానిగా చేయాలని ఈ లోకానికి వచ్చేవాడిని నేను అర్థం చేసుకున్నాను. నా పాపాలు క్షమించు, నన్ను నీ కుమారునిగా, నీ రాజ్య వారసునిగా చేసుకొని నా హృదయంలో ఎవరు తీసివేలిన ఆనంద సంతోషాన్ని నాకు ఇవ్వు అని హృదయపూర్వకంగా అడుగు. ప్రభు నీకు నిజమైన సంతోషాన్ని ఇస్తాడు. ప్రతిదినం నువ్వు ఆ మహా సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడి మాటలు మన కొరకు దీవించుకున్నారు.